మీ ఎలాంటి వ్యాపార ప్రకటనలకైనా వెంటనే మా ఛానల్ సంప్రదించండి. అందరికి నమస్కారం. నేను శిరీష. ప్రస్తుతం మనతో పాటు ఉన్నారు ప్రముఖ ఆధ్యాత్మికవేత్త జ్యోతిష్య పండితులు శేషగిరిరావు గారు. గురుగారితో మాట్లాడదాం. నమస్కారం గురుగారు. గురుగారు, మే మాసంలో ధనుసు రాశి వారికి ఎలా ఉండబోతుంది అంటారు? ఎలాంటి జాగ్రత్తలు తీసుకోవచ్చు అంటారు? ఆర్థిక పరంగా, ఆరోగ్య పరంగా, గ్రహ గోచారం కూడా ఎలా ఉంటుందంటారు ఈ మాసంలో వీరికి? రైట్. అయితే ధనురాశి వారికి అయితే కనుక ఆరోగ్యపరంగా మాత్రం మధ్య మధ్యలో కొంత ఇబ్బందులు వచ్చే అవకాశాలు అయితే ఉన్నాయి. సో ముఖ్యంగా ఎవరైతే ఈ ధనురాశిలో జన్మించి దీర్ఘకాలిక వ్యాధులతో కొంత ఇబ్బంది పడుతున్నారో వాళ్ళ మీద ఇంకొద్దిగా ఎక్కువ ప్రభావం అనేది ఉంటుంది. ఎక్కువ. సో అందుకని ఆరోగ్యపరంగానే ఎంతో కొంత జాగ్రత్త అవసరం అనేది కనబడుతుంది. సో తర్వాత వచ్చేప్పటికి ఏంటంటే ఈ ధనుర్రాశి వాళ్ళు ఈ నెలంతా కూడా కొద్దిగా ఈ శుభకార్యాల్లో కానీ సో వినోద భోజనాల్లో తినటం ఇలాంటి వాటిల్లో కూడా కొద్దిగా పాల్గొనే పరిస్థితులు ఎక్కువ వస్తాయి. సో దానివల్ల కూడా ఈ ఏదైతే ఇప్పుడు షుగర్ కానీ బీపీ కానీ అలాంటి కంట్రోల్కి తప్పటం. సో బయట మనం ఏమంటాం, ఏదైనా సరే ఇలాంటి వినోద కాలక్షేపాల్లో పాల్గొన్నప్పుడు ఇంట్లో తినేదానికంటే ఒక ముద్ద ఎక్కువ తింటాం, సో తినకూడదు ఒకసారి తింటాం, ఇలాంటివి చేస్తాం కదా. అందుకని కూడా ఆరోగ్య భంగం అవుతుంది ఈ నెలలో ధనుర్రాశి వాళ్ళకి. సో అది అందుకని కొంత జాగ్రత్త తీసుకోవటం అనేది అవసరం ఉంది. తర్వాత రెండోది వచ్చేప్పటికి ఇంకా ఆర్థిక పరిస్థితి అనేది ఈ నెలలో పెద్దగా మారేది కానీ కొత్తగా పెరిగేది కానీ ఏం లేదు. అంటే గత 2-3 నెలలుగా ఇంచుమించుగా అలాంటి ఆదాయం ఉందో అదే రకమైన ఆదాయంతోనే ముందుకెళ్ళటం అనేది ఉంది. కానీ బాగా ఆదాయం పడిపోవటం కానీ బాగా ఆదాయం పెరిగిపోవటం కానీ రెండూ లేవు. అలా మధ్యస్థంగానే వెళ్ళే పరిస్థితి అయితే కనుక ధనుర్రాశి వారికి కనపడుతుంది. సో ఎందుకంటే వీళ్ళకున్న పరిస్థితుల్లో ప్రస్తుతం పేరు ప్రఖ్యాతులు పెరిగినంత ఎక్కువగా ధనం పెరిగే పరిస్థితి కనపడటం లేదు. అంటే వీళ్ళని నమ్మి ఏదైనా సరే ఒక బాధ్యత నెత్తి మీద పెట్టామనుకోండి, దాన్ని ఎలాగైనా సరే వీళ్ళ భుజస్కంధాల మీద వేసుకుని దాన్ని బాగానే నిర్వహించడం అనేది ఉంటుంది. కానీ వీళ్ళు చేసిన దానికి ఎంత ఇవ్వాలో అవతల వాళ్ళు అంత ఇవ్వకపోవటం, తక్కువ ఇవ్వడం, అంతే లేకపోవటం, ఆ రకంగా వీళ్ళకి ఆశించినంత ఆదాయం లేకపోవటం. సో ఉద్యోగాల్లో ఇగో ఈ నెల అంతా నువ్వు కష్టపడి వచ్చే నెలలో నీకు ప్రమోషన్ ఇస్తామంటే వీళ్ళు ఏదో చంకలు బాధేసుకుని కష్టపడిపోయినా కూడా ఆ నెల వాళ్ళ తర్వాత దాని గురించే ఎత్తకపోవటం. సో అలా ముందు వీళ్ళు తాపత్రయపడిపోయి వీళ్ళు నిజాయితీతో పనిచేసేయటమే తప్ప ఆ తర్వాత దానికి రావాల్సినంత లబ్ధి రాలేకపోవటం. అలాగని ఏంటంటే మరీ అసలు లేకుండా అయిపోవటం, మరీ అడిగంటిపోవటం అలాంటివి లేదు. కాబట్టి అదొకటి ఆనందం అని చెప్పుకోవాలి. ఎందుకంటే ప్రస్తుతం వీళ్ళకి ఉన్న విధానంలో గ్రహాలు ఏమైనప్పటికీ కూడా వీళ్ళకి కూడా ఇప్పుడు లాభాధిపతి అష్టమంలో ఉండటం అనేది జరిగింది. అయితే ఈ నెలలో వీళ్ళకి కొంతవరకు అదృష్టం ఏంటంటే సంతానం వల్ల ఏదైనా సరే కొద్దిగా వీరికి ఉపశమనం లభించడానికి. అంటే సపోజ్ ఇప్పుడు తల్లిదండ్రులు కొద్దిగా సంతానం మీద డిపెండెంట్స్గా ఉన్నారనుకోండి, అంటే వాళ్ళ మీద ఆధారపడి ఉన్నారనుకోండి, కొంత మంచిది. అంటే అలాంటి వాళ్ళకి మంచిది. అంటే సంతానం అభివృద్ధి ఉంది ఈ నెలలో. సో అందుకని సంతానం యొక్క అభివృద్ధి బాగుంది కాబట్టి వీళ్ళు ఎలాగో సంతానం మీద ఆధారపడ్డారు. వీళ్ళకి ఏం పెద్దగా స్వయం ఆర్జన ఏం లేదు. పిల్లలు పెట్టింది తింటున్నారు, సో పిల్లలు ఇంట్లోనే ఉంటున్నారు, లేదా పిల్లలే వీళ్ళు భరిస్తున్నారు అనుకుందాం. కానీ పిల్లలకి బాగుందిగా, అందుకని వీళ్ళకి కూడా ఈ నెలలో ఎంతో కొంత బాగుంటుంది. సో అందుకని పిల్లల పరంగా మాత్రం ఆనందం ఉంది. సో పిల్లల ఎదుగుదలలో ఈ నెల బాగుంది. సో అందుకని పిల్లల పరంగా ఏమైనా శుభవార్తలు కూడా వినొచ్చు. సో అది తర్వాత రెండోది వచ్చేప్పటికి ఈ ధనుర్రాశిలో పుట్టిన పిల్లల పెళ్ళికుంటే వీళ్ళకి కూడా సేమ్ ఈ రాశి వాళ్ళకి కూడా ప్రేమ పెళ్లిళ్ళకి ఇంకా బాగుంది, ప్రేమ వివాహాలు. సేమ్ మిథున రాశి వాళ్ళకి కూడా మనం అంతర్గతం ఒకసారి చెప్పుకున్నాం. సో సేమ్ మళ్ళీ ఇలాగే ధనుర్రాశి వాళ్ళకి ఉంది.
ఈ ధనురాశి మిథున రాశి కూడా ఎదురుబదులు ఉంటాయి చక్రంలో. సో అలా ధనురాశి వారికి కూడా ప్రేమ పెళ్లి, అందులో ముఖ్యంగా ఇప్పుడు మే 11వ తారీఖు నుంచి ప్రేమ పెళ్లి కారకుడు అసలు పెళ్లి కారకుడు ఇద్దరు కలిసే సంచరిస్తున్నారు. సో అందుకని ఖచ్చితంగా ప్రేమ పెళ్లి చేసుకుందాం అనుకునే వాళ్ళకి మంచి జరుగుతుంది. సో అలాంటి వాళ్ళకి ఇంకొద్దిగా ఈజీ ఉంది అది. తర్వాత రెండోది వచ్చేప్పటికి ఏంటంటే పంచమాధిపతితో అసలు పెళ్లి కారకుడు లేదా భర్త జీవిత భాగస్వామి కారకుడు కూడా కలుస్తాడు కాబట్టి భార్యాభర్తల మధ్య కూడా అనురాగం పెరగడానికి అవకాశం ఉంది. సో చిన్న చిన్న కలతలు ఏమైనా ఉన్నా కూడా అవి మళ్ళీ సర్దుకుపోవటం అనేది ఉంది. సో ఎంతో కొంత డబ్బు అనేది పక్కన పెడితే ఇంటి సుఖానికి బెంగలేదు. ఇంటి సుఖం ముఖ్యం. ఇంటికి సంబంధించినంత వరకు ఏదో విధంగా సుఖం ఉంది. ఎందుకంటే పిల్లలు బాగున్నారు, భార్యాభర్తల మధ్య కూడా మధ్య మధ్యలో అనురాగం బాగానే ఉంది. సో అందుకని అవి కొంత మనకి మర్చిపోతున్నాం. అంటే బయట మన సంపాదన ఎక్కువ లేకపోయినా అవి బెంగళ అనిపించట్లే. అందులోంచి ఇంట్లో ఏదో మొత్తానికి అయితే ఇంటికి వచ్చేది కామ్గా ఉందిగా వాతావరణం. సో అందుకని అదొకటి ఆనందంగా వేసుకోవచ్చు. అయితే ఎప్పుడైనా సరే ఈ నెలలో ముఖ్యంగా ఈ మే నెల 12వ తారీఖు నుంచి 27వ తారీఖు మధ్య అంటే 15 రోజులు. సో ఇంచుమించు మే 12 నుంచి 27. సో ఈ 15 రోజుల్లో ఒక్కోసారి వీళ్ళకి ఆకస్మికంగా ఎవరైనా స్త్రీల వల్ల లబ్ధి చేకూరే పరిస్థితి ఉంది. అంటే మంచి జరగచ్చు. అంటే సపోజ్ ఇప్పుడు ఉద్యోగం ఉంది అనుకోండి, ఆ ఉద్యోగంలో ఒక బాస్ ఆడవాడు అయి ఉండొచ్చు, లేదా వీళ్ళ మీద మంచిగా రికమెండ్ చేసే వ్యక్తి ఆడవాడు అయి ఉండొచ్చు. మొత్తం మీద స్త్రీల వల్ల లబ్ధి చేకూరుతుంది. సో లేదు వీళ్ళు ఎప్పటి నుంచో సినిమాలకు ప్రయత్నాలు చేస్తున్నారు అనుకుందాం, ఏదో ఒక ప్రొఫెషన్ కోసం, పలానా హీరోయిన్ చెప్పొచ్చు ఆయన తీసుకోండి అని చెప్పి. అంటే ఎక్కడైనా సరే ఒక ఆడ వ్యక్తి వల్ల తోడ్పాటు వల్ల వీరికి ఉన్నటువంటి భూమి రావటం అనేది. అందుకని మే నెలలో అంతంత మాత్రంగా ఉన్న వీళ్ళకి కూడా జూన్లో కొత్త అవకాశాలు అవి మెండుగా వస్తాయి. అంటే మే నెల అంతా కూడా కొద్దిగా సాదాసీదాగా నడిచిపోవటం అనేది, వారి యొక్క ఏమంటాం తెలివితేటలకి తగినంత ధనం రాకపోవటం కానీ అలాంటివి ఉండొచ్చు. కానీ చివరికి వచ్చేప్పటికి ఇంచుమించు మే నెలాఖరికి వస్తున్న దగ్గరలో ఇలా ఇందాక చెప్పినట్టుగా ఎవరైనా సరే ఒక స్త్రీ వల్ల మేలు జరిగే పరిస్థితి ఉంటుంది. గురుగారు అలాగే ఎవరైతే విద్యార్థులు కానీ అక్కడ వెళ్ళి సెటిల్ అవ్వాలనుకున్నా అవుట్ ఆఫ్ స్టేషన్స్లలో, మరి ఈ ధనుసు రాశి వారికి విదేశీ యోగం ఉందంటారా? అంటే విదేశాల్లో ప్రస్తుతం అయితే కనుక వీళ్ళకి అంత వీలైన పరిస్థితి లేదు. సో వెళ్దాం అనుకున్నప్పటికీ కూడా ఏదో రకంగా అది వాయిదా పడే అవకాశాలు ఎక్కువగా కనిపిస్తున్నాయి. ఎందుకంటే వీళ్ళకి కూడా ధనురాశి వాళ్ళకి కూడా ప్రస్తుతం అర్ధాష్టమ శని అనేది నడుస్తుంది. సో ఆ అర్ధాష్టమ శని వల్ల ఎక్కడొక్కడ ఏదో రకంగా అవి కొంత ఆగటం, ఆ రకమైన పరిస్థితి ఎక్కువగా కనిపిస్తుంది. అందుకే మనకి ఇందాక కూడా ఏదైనా సరే వీళ్ళు ఒక విదేశాలకనే కాదు ఎక్కడైనా సరే సంపాదన అలాంటి చోట్ల కూడా వీళ్ళకి రావాల్సిన పూర్తి స్థాయిలో రాలేకపోవడానికి కూడా కారకుడు ప్రాథమికంగా అర్ధాష్టమ శని అనేది ఉండటము. తర్వాత దీర్ఘకాలిక వ్యాధులు కూడా శని వల్లే ఒక పట్టణ తగ్గకపోవటం. మరి గురువు గారు ఈ మాసంలో వీరికి ఆల్రెడీ మిశ్రమ ఫలితాలు ఉన్నాయి కదా, మరి ప్రథమార్థం కలిసి వస్తుందంటారా, ద్వితీయార్థం కలిసి వస్తుందంటారా ఈ మాసంలో వీరికి? అంటే ఎక్కువ శాతం అయితే వీళ్ళకి కూడా మనం ముఖ్యంగా ఇందాక చెప్పుకున్నాం మే 12 నుంచి 27 మధ్యని, అంటే రెండో భాగంలోనే ఎక్కువ కలిసి రావటం అనేది కనిపిస్తుంది. సో మొదట అర్ధ భాగం కన్నా కూడా రెండో అర్ధ భాగంలోనే ఇటు పెళ్లిళ్ళు కుదరటం కానీ ప్రేమ పెళ్లిళ్ళు అవ్వటం కానీ ఇలాంటివన్నీ కూడా ఎక్కువ శాతం అయితే కనుక రెండో భాగంలోనే ఎక్కువ ఉన్నాయి. మరి రాశి వారికి అన్ని రంగాల వారికి బాగుండాలంటే ఏ దైవాన్ని పూజించవచ్చు అంటారు? ఎలాంటి స్విచ్ వర్డ్స్ కూడా యూజ్ చేయొచ్చు అంటారు? అయితే వీరు కూడా ఖచ్చితంగా దుర్గాదేవిని పూజించడం వల్లే మరింత మంచి జరగడం అనేది అయితే ఉంటుంది. ఇక స్విచ్ వర్డ్ అయితే కనుక ఇది కూడా బీజాక్షరమే, ఓం దుమ్ ఓం దుమ్ ఓం దుమ్, అంతే. దుమ్ అంటే దుర్గాదేవికి సంబంధించింది. ఓం దుమ్ ఓం దుమ్ ఇది చదువుకోవటం వల్ల అన్ని రకాల మంచి జరుగుతుంది. గురుగారు మొత్తం మీద మీ మాసంలో ధనుసు రాశి వారికి ఎలా ఉంది, ఎలాంటి జాగ్రత్తలు తీసుకోవాలో తెలియజేసినందుకు ధన్యవాదాలండి.